హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ది మై ఛానల్. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇందిరమ్మ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు టాపిక్ మీద మనమైతే వీడియో చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అర్హుల జాబితా టోటల్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో L1 లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, L2 లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, L3 లిస్ట్లో ఎంతమంది ఉన్నారు అనే పూర్తి వివరాలతో పాటు ఇందులో L1లో వారికి ఇల్లు వస్తుందా, L2లో వారికి ఇల్లు వస్తుందా, L3లో వారికి ఇల్లు వస్తుందా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వీడియోలో. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదే విధంగా మీ యొక్క జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నేను మీకు వీడియో చేసి పెట్టగానే మీ జిల్లా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, జిల్లాలో 1.36 లక్షల ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు. ఈ యొక్క వనపర్తి జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నాం. ఈ వనపర్తి జిల్లాలో 1.36 లక్షల మందికి ఇల్లు అర్హులనైతే గుర్తించడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 1.36 లక్షల 958 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నాళ్ళుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కల తీరనుంది. ఇందిరమ్మ ఇంటి పథకానికి ఎంపికైన లబ్ధిదారులను L1, L2, L3 అని 3 కేటగిరీలుగా విభజించారు. సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారు మొదటి కేటగిరీగా, ఇంటి స్థలం లేనివారు రెండో కేటగిరీగా, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడో కేటగిరీగా విభజించి పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ను నిర్మిస్తున్నారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మించుకునేందుకు ప్రభుత్వం సొంత స్థలం ఉన్నవారికి పునాది గోడలు, సెంట్రింగ్ నిర్మాణ సమయాల్లో విడతల వారీగా ₹5 లక్షలు చెల్లిస్తుంది. సొంత స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలాన్ని చూసి నిర్మాణానికి ₹5 లక్షలు ఇవ్వనుంది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. కొన్ని ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. L2 లబ్ధిదారులకి మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఇవ్వడం ద్వారా ఇందిరమ్మ ఇంటి పథకంలోనూ కొంత భారం తగ్గించుకోగలుగుతామని భావిస్తుంది. ముందు ఈ 2 కేటగిరీలు పూర్తయ్యాక 3వ కేటగిరీ కింద దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు తావివ్వరాదని, అర్హులైన వారినే గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించిన విషయం తెలిసిందే. పలుచోట్ల గ్రామ సభల్లో ఇప్పటికే అర్హుల పేర్లని వినిపించారు. నిజంగా అర్హులుండి పేర్లు రానివారున్నా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ జిల్లాలో కేటగిరీ లబ్ధిదారులు ఒకసారి చూసుకున్నట్టయితే L1లో 39,502 మంది ఉన్నారు, L2లో 17,752 మంది ఉన్నారు, L3లో 79,704 మంది కూడా ఉండడం జరిగింది. ఇక్కడ వనపర్తిలో మోడల్ హౌస్ నిర్మాణాన్ని కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ ప్రకారంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే L1, L2 ఈ 2 కేటగిరీల వారికి మాత్రమే ఈ హౌసెస్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది. L3లో వీరివి పూర్తి అయ్యాక అంటున్నారు కాబట్టి ఇక ఈ ప్రభుత్వ సమయంలో ఈ 2 కంప్లీట్ అవ్వడమే కష్టం కాబట్టి మూడోది L3 కేటగిరీకి సంబంధించిన పని అయితే మొదలయ్యేటటువంటి అవకాశం లేదు. మళ్ళీ 2029లో మళ్ళీ సేమ్ గవర్నమెంట్ ఉంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు తప్ప ఇప్పుడైతే ఈ ఉన్నటువంటి 3.5 సంవత్సరాలలో L1, L2కి సంబంధించిన వారిలోనే ఈ అర్హులని గుర్తింపు చేసి ఈ యొక్క ఇండ్లని మంజూరు చేసేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది వనపర్తి జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే విధంగా తెలంగాణలోని ప్రతి జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మన డిస్క్రిప్షన్లో మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని సబ్స్క్రైబ్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.